హలో హాయ్ ఎవ్రీవన్, అందరికీ థ్యాంక్స్. అందరికీ పెద్ద హాయ్ అండి. ఈరోజు మనం నెయ్యి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఇది వన్ వీక్ నుంచి తీసిన వెన్నండి. రోజు మీగడ తీస్తాను. మీగడ నుంచి 1 వీక్ ప్రతి ఫ్రైడే ఇలా వెన్న తీసి మరగపెడతాను. 1 వీక్ ఎంత అయిందో చూసారా వెన్న? అట్లీస్ట్ ఒక చాయ్ గ్లాస్ అన్న అవుతుందండి మరగబెట్టేసరికి. మనం బయట కొనాలంటే ఇక్కడ ఎంత రేట్ ఉందో తెలుసా? 1000 రూపీస్ ఉందండి నెయ్యి. ప్రతి దాంట్లోకి వాడతాం కదా నెయ్యి అనేది. ఏ స్వీట్ చేసుకున్నా వాడతాము, అలాగే బిర్యానీలకి వాడతాము. అందుకని బయట కొనడం కంటే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందని ఇంట్లో తయారు చేస్తున్నాను. చూసారా ఎలా మరుగుతుందో? నురగ ఇట్లా మరుగుతుందంటే ఇక్కడికి దగ్గరగా అయిపోవచ్చిందని అర్థం. ఇలా నురగ వస్తే ఎంత మరిగితే అంత మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి అనేది చాలా టేస్టీగా వస్తుంది. మరిగే కొద్దీ టేస్ట్ వస్తుంది. అలాగని నల్లగా మాడబెట్టకూడదండి, టేస్ట్ పోతుంది. ఎర్రగా వచ్చేసినప్పుడు మనం స్టాప్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ప్యాకెట్ పాలు అనేది మనం తీసుకోకూడదంట. చాలా హెల్త్ పాడవుతుందని చెప్తున్నారు మరి సైంటిస్టులు, ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు. ఇలా తయారు చేసుకున్నాం అనుకో ఇంట్లోనే, మనకు మనీ కూడా సేవ్ అవుతుంది కదండి. బయట కొననవసరం ఉండదు. ఇంట్లో అనేది పాలు తాగొచ్చు, పిల్లలకి ఇవ్వచ్చు, హెల్తీగా ఉంటారన్న కాన్ఫిడెంట్ అన్న ఉంటుంది మనకి కదా. ఇలా చేయడం వల్ల ఇంట్లో హెల్తీగా ఉంటారు, మనకు డబ్బులు సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనం బటర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో చేసి చూపిస్తాను మీకు. అందరికీ అర్థమవుతుందా? అందరికీ ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అని చేశానండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసుకోండి, తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి. కానీ నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేయడం వల్ల. చూసారా ఇలా వచ్చేసిందంటే ఎర్రగా అయిపోయింది కాబట్టి అయిపోవచ్చిందండి. దాదాపు అయిపోయింది. కింద రెడ్డిగా వచ్చేసింది కదండి. అలా వచ్చేసిందంటే దాదాపు మనకు నెయ్యి అయిపోయినట్టే. ఇప్పుడు వడపోస్తాను నెయ్యి అనేది. ఎంత నెయ్యి వచ్చిందో చూసారా? ఇదండి ఓన్లీ 3-4 వీక్స్ నెయ్యి మాత్రమే. చూసారా ఎంత నెయ్యి అయిందో? మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉంటుందనేది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్